మత్స్యకారులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి రూరల్ మండలం వెంకటేశ్వరంలో జరుగుతున్న రాములవారి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి తీరంలోని మత్స్యకారులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని వివరించారు. జువలదిన్నె హార్బర్ను త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుచే ప్రారంభిస్తామని వివరించారు. మత్స్యకారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరించడం జరిగింది. మత్స్యకారులు ఈ ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని, వారికి అండగా తానుంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అందరికీ ఇక్కడికి విచ్చేసిన యూత్ అందరికీ అందరికీ కూడా శ్రీరాముడి యొక్క ఆశీస్సులు మీరందరికీ ఉండాలని, మీరందరూ ఆనందంగా ఈరోజు ఎలాగ ఉన్నారో అలాగ 365 రోజులు ఇదే ఆనందంగా ఉండాలని, మన ఊరు ఎప్పుడూ ఆనందంగా గడపాలని. ఈ గ్రామం అంటే నాకు ఒక ప్రత్యేక ప్రేమ ఉంది. తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. నా నియోజకవర్గంలో వెంకటేశ్వరపురం ఉంది. అందుకే ఆ వెంకటేశ్వర ఆశీస్సులతో నేను రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది కూడా ఈ ఊరు నుంచే. ఎందుకంటే నేను ఫిషింగ్ హార్బర్ కట్టడానికి వచ్చినప్పుడు మొట్టమొదట పరిచయమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే ఈ ఊరోళ్ళే. మొట్టమొదట నేను ఈ ఊరికి వచ్చింది నాగుల చవితి నాడు మీ పుట్ట సందర్శనార్థం మీ ఊరికి వచ్చా. ఆ రోజున మీరు చూపించిన ప్రేమానురాగాలు నా హృదయం నిండా ఎప్పుడూ ఉంటాయి. అందుకే ఈ ఊరికి ప్రతి బజార్కి కొత్త కరెంటు లైన్ ఇచ్చా. ఊరంతా సిమెంట్ రోడ్లు వేపిస్తున్నా. నేను గెలిచి సంవత్సరమే ఇంకెన్ని సంవత్సరాలు ఉంది నా ఎలక్షన్. ఒక్క సంవత్సరానికే ఈ ఊరికి ఇన్ని పనులు చేస్తే ఇంకా 4 సంవత్సరాల్లో ఎన్ని పనులు అవుతాయి మీరు ఆలోచించండి. ముఖ్యంగా ఈ రోడ్డు ఒకటి ఉంది ఇంకా కొరవ. దీనికి 90 లక్షలు మంజూరై ఉన్నాయి. మొన్న ఇక్కడ సిమెంట్ రోడ్డు వేద్దామంటే అక్కడ బ్రిడ్జి పెద్దది కావాలి, భవిష్యత్తులో మా నీళ్లు పైకి ఎక్కకూడదు, మా ప్రాంతం కొట్టుకోకపోకూడదు, ఈ కాలువ పక్కన మట్టి కొట్టుకోపోతుంది, హైట్ ఏమన్నారు. అందుకని సిమెంట్ రోడ్లు అక్కడ వేయించా. మళ్ళా ఇక్కడ సిమెంట్ రోడ్లకు శాంక్షన్ చేయించాం. అతి తొందరలో మళ్ళా వచ్చి శంకుస్థాపన చేసి ఇది కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మీరు కాపులు, మేము కాపులమే. మీకు మాకు ఒక బంధుత్వం ఉంది. మేము రెడ్డి కాపులు, మీరు మత్స్య కాపులు. అంటే మనందరం ఒకటే. రెడ్డి కాపులు అంటే పొలాల్లో పంటలు పండించే వాళ్ళు రెడ్డి కాపులు అన్నారు, సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు మత్స్య కాపులు అన్నారు. మేము మనందరం కలిసి అన్నం పెట్టేవాళ్ళం. మేము రైతులుగా ఒడ్లు పండిస్తే, మీరు కూరకి చేపలు ఇస్తే అందరికీ మనం అన్నం పెట్టేవాళ్ళం. కాబట్టి మన మనసులు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది, నిక్కచ్చిగా ఉంటుంది. అందుకే మత్స్యకారులు అంటే నాకు ఎనలేని ప్రేమ. మీరు నిజాయితీగా మాట్లాడతారు, హృదయం నిండా ప్రేమ ఉంటుంది. మీ ఫోన్ ఎత్తుకోకపోయినా మీరు బాధపడతారు, ఎందుకంటే అంత ప్రేమ మీలో ఉంటుంది. అందుకనే నన్ను గెలిపించిన దాంట్లో, నేను గెలిచిన దాంట్లో
మీ మత్స్యకారుల యొక్క కష్టం ఉందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మన పిల్లలందరూ కూడా చదువుకోవాలి. దాదాపు ఈ జుమల్దిండి హార్బర్లో 1200 బోట్లు రావాలి. మన ఊరి నుంచి ఎక్కడికో వలసపోయి బతకడం కాదు, ఇతర ప్రాంతాల నుంచి మన దగ్గర బతికేటట్టుగా ఈ హార్బర్ని రూపొందించాం. అతి తొందరలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తున్నా. ఆ రోజున మీ అందరి సమక్షంలో ఈ ఆనంద కేరింతల మధ్య చంద్రబాబు నాయుడు గారి నడుమ ఈ హార్బర్ని ఓపెన్ చేద్దాం. ఆనాడు మన మత్స్యకార సోదరులందరికీ కూడా బోట్ ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాలన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చేసుకుందాం. మన ప్రాంతానికి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మన బిడ్డల్ని చదివించండి, తప్పకుండా ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున మీరు జరిపినటువంటి శ్రీరాముడు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అందరూ కూడా ఆ శ్రీరాముడిని చూసి మనం కూడా అదే లక్షణాలతో ఉండాలని, మీరందరూ ఆనందంగా ఎప్పుడూ కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరు ఇక్కడికి వచ్చింది పాటలు వినాలని, కాబట్టి డ్యాన్స్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఏ ఒక్క ఇబ్బంది రాకుండా పోలీసులు మీకు రక్షణగా ఉన్నారు. ఏదైనా మీరు చేయండి అని చెప్పి మీకు అండగా నేనున్నానన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మీ మీద ఏగవాలితే నా మీద వాలినట్టే. కాబట్టి మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే పని లేదు. మీరు పోలీసులకి సహకరించి ఎంత టైం అయినా ఎంజాయ్ చేయండి అని చెప్పి మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.